హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపాత్రి ఛానల్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రేపే భోగి శుభాకాంక్షలు. హ్యాపీ సంక్రాంతి ఆల్. ఈరోజు చేగుడియాలు చేస్తున్నానండి. సంక్రాంతి వంటల్లో చేగుడియాలు చేస్తున్నాను. దీనికోసం 2 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక 3-4 స్పూన్లు శనగపిండి కూడా వేసాను, అది స్కిప్ అయింది. అండ్ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోని ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నానో ఆ కప్పుతోటి వాటర్ వేసుకోవాలి. 2 కప్స్ బియ్యం పిండి కాబట్టి 2 కప్స్ వాటర్ తీసుకున్నాను. టూ కప్స్ బియ్యం పిండికి 2 కప్స్ వాటరు. అండ్ పెసరపప్పు వచ్చేసి ఒక 5 అవర్స్ ముందు నానబెట్టుకున్నానండి. ఒక 2 అవర్స్ ముందైనా సరిపోతుంది. ఒక 3 స్పూన్లు పెసరపప్పు నానబెట్టి వేసుకున్నాను. అండ్ కొంచెం కారం వేసుకున్నాను, సాల్ట్, వేసుకున్నాను. ఇంకా డాల్డా కానీ అదే బటర్ కానీ ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు. నేనైతే అవైలబుల్గా పక్కన ఆయిల్ ఉంది, ఆయిల్ వేసుకున్నాను. కొంచెం కలర్ రెడ్గా చెగోడీలు రావడానికి కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. కారం రెడ్గా లేదని చెప్పేసి ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేశాను. వాము వేసుకోవాలి, వాము కూడా యాడ్ చేశాను. ఈ చేగోడీలకి వాము, పెసరపప్పు వీటి ఫ్లేవరే బాగుంటుందండి. కొంచెం సాల్ట్ మాత్రం టేస్ట్ అటు ఇటు చూసుకొని వేసుకోవాలి. ఇంకా కొంచెం మరిగిన తర్వాత, మరీ మరగడం కాకుండా కొంచెం మరిగిన తర్వాత పిండి కలుపుకోవాలి. మరి బాగా మరిగిపోని అవసరం లేదు, కొంచెం మరిగితే చాలు. ఒక మరుగుతునేటప్పుడు ఈ పిండి అందులో వేసేసి కలుపుకోవాలి. పిండి వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఆ వేడిలోని పిండి కలుపుకోవాలి, స్టవ్ ఆన్లో ఉంచవసరం లేదు. కలుపుకుంటే ఈ పిండి పొడి పొడిగా వస్తుంది. మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అన్నట్టు కొంచెం చల్లబడేంత వరకు మూత పెట్టి ఉంచేయాలి. ఆవిరికి అది మగ్గుతుంది అనమాట పిండి అంతను. పిండి పొడి పొడిగా కనిపిస్తుంది కానీ ఇందులో ఆయిల్ అన్నీ వేసాం కాబట్టి రింగ్స్ చెగుడియాల రింగ్స్ చుట్టడానికి బాగానే వస్తాయి. చూడండి, ఈ మాదిరిగా మనం చూసుకుంటే చూడండి, ఆ ముద్దయి అలా రోల్ అవుతుంది కదా, అంటే చెగుడియాలు బాగా వస్తాయి అన్నమాట. మూత పెట్టి కాసేపు ఉంచేస్తే ఆవిరికి ఇంకా ముద్ద అవుతుంది. గాలి పట్టకుండా చూసుకోవాలి, కొంచెం కొంచెం ముద్ద తీసుకొని చెగుడియాలు చుట్టుకోవాలి రింగులు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి.
కొంచెం కొంచెం తీసుకొని చేగొడియాలు చుట్టుకోవాలి. చేగొడియాలు చుట్టే వీడియో స్కిప్ అయింది, మరీ లాంగ్ అయిపోతుంది, ఆ వీడియో కూడా మిస్ అయింది. వేడిగా ఉంది, చేయి కాలుతూ ఉంది. మరీ చల్లబడిపోయిన చేగొడియాలు రావండి, కొంచెం వేడిగానే ఉంటుండాలి. అలాగని మరీ వేడిగా కాదు, మనం చుట్టేటట్టే మనం టచ్ చేసినా అంత మనం తట్టుకోగలిగే వేడి ఉండాలి. ఇంకా చేగొడియాలన్నీ చుట్టుకొని కళాయిలో ఆయిల్ బాగా వేసి బాగా ఆయిల్ వేడెక్కాలండి. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత చేగొడియాలు ఒక్కొక్కటిగా వేసుకొని పెన్నం పట్టేంత చేగొడియాలు ఆయిల్ పట్టేంత వేసుకోవాలి. చూడండి, నురుగు వస్తుంది, బుడగలు వస్తున్నాయి కదా, అవన్నీ అయిపోయి ఆయిల్ మళ్ళీ వాటర్లో కనిపించేలా అవ్వాలి. అలా అయితేనే చేగొడియాలు బాగా వేగిపోయినట్టు. వేయగానే కలపకూడదు, విడిపోతాయి చేగొడియాలు. ఆ నురుగంతా పోయి వాటర్లా అయిపోవాలి. ఎప్పుడైనా కానీ పిండి వంటలకి సన్ఫ్లవర్, గోల్డ్ డ్రాప్ అట్లా రిఫైండ్ ఆయిలే వాడాలి, కానీ పల్లి ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ పొరపాటును కూడా వాడకూడదండి వంటలకి. ఇంకా పామ్ ఆయిల్ వంటలకి ఎక్కువ యూజ్ చేస్తారు, అది కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా నువ్వుల నూనె, పల్లి నూనె మాత్రం పిండి వంటలకి వాడకూడదు. పొంగిపోయి ప్రమాదం ఉందన్నమాట, పొంగిపోయే ప్రమాదం ఉంది. మనం శనగపిండి తిన్నా కొంచెం నోటిపోత అది ఇది వస్తుంది కదండి, ఒత్తి బియ్యం పిండితోటే కాబట్టి హెల్దీ ఫుడ్, కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి. మైదా పిండితో కూడా చేగొడియాలు చేస్తారు, కానీ నేను ఒత్తి బియ్యం పిండితోటే చేశాను. ఇందులో ఒక 2 స్పూన్స్ శనగపిండి అయితే వేసానండి, కొంచెం టేస్ట్ కోసం. అంతేనండి, ఇంకా ఇలా ఒక్కొక్క వాయి వేసుకుంటా చేగొడియాలు వేపుకొని చూడండి. కలర్ఫుల్గా రింగ్స్ ఎంత బాగా వచ్చాయి, కొన్ని విడిపోయాయి. రింగ్స్ అయితే చూడండి బాగా వచ్చాయి, కలర్ఫుల్గా వచ్చాయి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేస్తే తొందరగా అయిపోతాయండి. దీని ప్రాసెస్ అంతా చుట్టడమే కష్టం అండి, మిగతాది ఏది కష్టం ఉండదు. రింగ్స్ చుట్టడమే కొంచెం కష్టం అనిపిస్తుంది. పండగ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ చేగొడియాలు, అరిసెలు, జంతికలు ఇవే చేసేవారు. మనం అంటే ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీ అంటే కొంచెం కొంచెం 2 కప్పులు, 1 కప్పు, 3 కప్పులు ఇలా చేసుకుంటున్నాం. కానీ అప్పుడు మాత్రం చాలా ఎక్కువ చేసుకునేవారు. అందరికీ ఇవ్వడానికి, ఫ్యామిలీ అంతా వెళ్ళామంటే అందరికీ ఇవ్వడానికి అమ్మ ఇన్ని చేస్తారనమాట. మనకి చిన్న కుటుంబం కాబట్టి 1 కప్పు, 2 కప్పులతోటే అయిపోతుంది, సరిపోతాయి మనకి ఇవి. ఇప్పుడు బయట కొన్ని తింటాము, అలా కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో కూడా చేసుకుంటే బాగుంటుందని నేను ట్రై చేశాను. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మళ్ళీ హ్యాపీ సంక్రాంతి. చూడండి ఎంత బాగా వచ్చే చేగొడియాలు. ఇవి గాలి తగలకుండా డబ్బాలోని స్టోర్ చేసుకొని ఉంచుకోవాలండి. చూడండి చాలా కరకరలాడుతూ చక్కగా వచ్చే చేగొడియాలు. థ్యాంక్ యూ సో మచ్.